తినడానికి ఏమైనా ఉన్నాయా? మొత్తానికి ఇన్నాళ్ళకి తీరిక దొరికింది మన మగాళ్ళు మనల్ని బయటికి తీసుకెళ్ళడానికి. అవును ఐషు, తీరిక కాదు తీయటి ఛాన్స్ దొరికిందని చెప్పు, సంతోషిస్తాం. ఏమైనా ఇలాంటి ట్రిప్ ఉండాలబ్బి, లేదంటే వైఫ్ బోర్ కొట్టేస్తుంది. ఎస్ ఎస్. లైఫా వైఫా? సారీ, లైఫే. మొన్న పేపర్లో చదివాను, వైఫ్ తో మాట్లాడితే మగాళ్లకు ఆయుష్ పెరుగుతుందట, గుండె జబ్బులు మానసిక వ్యాధులు ఏవి రావట. ఐషు, ఏ వైఫ్ తో మాట్లాడాలి? ఎదురింటైన వైఫ్ తోనా పక్కింటైన వైఫ్ తోనా? పోలీస్ అయిన వైఫ్ తో, అప్పుడు గాని మీకు లాఠీతో పెళ్ళుండదు. మీరు డ్రైవ్ చేస్తుంది కారు, ఎడ్ల బండి కాదు. మీరు త్వరగా వెళ్ళకపోతే సినిమా టైం అయిపోతుందబ్బి. మనం ఇప్పుడు సినిమాకి వెళ్ళట్లేదు. అదేంటబ్బి, ఐమాక్స్ కి వెళ్దాం అనుకున్నాం కదా. లేదురా, 500-600 సంవత్సరాల చరిత్రలోకి వెళ్తున్నాం. అంటే ఇది కారే కదా, టైం మిషన్ అయితే కాదు కదా. నిజం చెప్పబ్బి, ఆదిత్య 369 మూవీలో లాగా ఏదైనా ప్లాన్ చేసావా? ఐషు, కంగారు పడకే. చరిత్రలోకి వెళ్తున్నాం అంటే గతంలోకి వెళ్తున్నాం అని కాదు. ఓ కోటకి వెళ్తున్నాం, అక్కడ ఓ గొప్ప ప్రేమ కథ జరిగింది. ఎవర్గ్రీన్ తెలుసా? నేనా కట్టుకథలేం నమ్మను, అదంతా ట్రాష్. నేను నమ్మను, నిజంగా ఆ కథ జరిగిందంట, దాన్ని సినిమాగా తీశారంట. నీ నమ్మను. అక్కడికి వెళ్ళాక మీరే నమ్ముతారు. ఐషు, ఈ గాలి, ఈ నేల. ఐషు, ఏమైంది వీడికి? ఐషు చూడు, చూడు ఐషు, ఈ గాలిని చూడు. గాలినా? ఎక్కడ? ఐషు, ఐషు చూడు 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 చూడు, ఈ గాలిని చూడు, ఈ గాలిని చూడు. ఎక్కడ? గాలిని ఎలా చూస్తారా? అదే ఐషు. ఆహా, ఈ గాలిని పీల్చు. ఎంత పురాతనమైన గాలి. ఆహా, ఈ పాత రాళ్ళు చూడు చూడు. అదిగో ఆ ఆకాశాన్ని చూడు ఐషు, కొన్ని 100 ఏళ్ల క్రితం ఆకాశం ఐషు. ఈ గాలి, ఈ నేల, ఆకాశం. ఏంటండి ఇది? ఐషు, ఆహా ఆహా, పంచభూతాల్లో ఈ 3 భూతాలు జరిగిపోయిన ప్రేమ కథని గుర్తు చేస్తున్నాయి ఐషు, గుర్తు చేస్తున్నాయి. ఐషు, ఈ గాలిలో సంగీతం ఉంది, ఈ రాళ్లలో జీవం ఉంది, ఈ ఆకాశంలో అనంతమైన ప్రేమ ఉంది ఐషు. చూడు ఐషు, మనసు పెట్టి చూడు, మనసు పెట్టి చూడు, నీకే కనిపిస్తుంది, 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 కనిపిస్తుంది. ఐషు, మీ ఆయన హెల్త్ ఏమీ అప్సెట్ అవ్వలేదు కదా ఈ మధ్య? ఉన్నట్టుండి ఇడికి పిచ్చాల పట్టుకుంది. గోపి, గోపియా? గోపి ఎవడే? ఇక్కడే గోపి. ఎక్కడా అసలు? ఎందుకు ఈ గోపి ఎవడే? గోపి, నా గోపి. గోపి, 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 గోపి. నీకు తెలుసా? మా వాడికి నేను తప్ప ఇంకెవరు తెలీదు. నా గోపి నాకు తెలియకుండా ఎలా ఉంటాడు? నీ గోపియా? అవ్వా అవ్వా, ఎవడే ఆడు? అంటే అమ్మా తమరు నా వైఫ్ ఐశ్వర్య. కాదు, నేను రాధని. నేను రామయ్యనమ్మా. రామయ్య ఎవరు? రామయ్య. రాదమ్మా. రామయ్య. రాదమ్మా. రామయ్య. రామయ్య. రాదమ్మా. ఆపండా మీ సోది. రామయ్య, వీడెవడు? వీడెవడా? ఇదిగో నేను నీ మొగుడే. అదాంతు కూడా. నా భర్త నువ్వు కాదు, పద్మనాభం. పద్మనాభమా? అవును, ఆయన పోయాడా? విషాద కాదు రాదమ్మా. అవును రామయ్య. రాదమ్మా. రామయ్య. రాదమ్మా. రామయ్య. అసలు ఏంటి? ఏం జరిగింది? ఏం జరుగుతోంది? ఏం జరగబోతోంది? మొత్తం నాకు డీటెయిల్డ్ గా సీన్ టు సీన్, షార్ట్ టు షార్ట్, ఫ్రేమ్ టు ఫ్రేమ్ తెలియాలి, తెలిసి తీరాలి. చెబుతాను బాబు. నువ్వు కాదో మావాడు చెప్తుంది, చెప్పే. అమ్మాయి గారు ఎలా చెబుతారు బాబు? ఆవిడ 9 సంవత్సరాల కిందటే చనిపోయింది బాబు. పోయిందా?
సారీ అభి, నీకు నచ్చిన హిస్టరీ కాస్త ట్రాజెడీ అవుతుంది అనుకోలేదు. ఆ రోజు నాకు బాగా గుర్తు. ఆ రోజు కూడా ఇలాగే అడ్డుపడ్డారు. ఏ రోజు ఎవరు అడ్డుపడ్డారు? సరిగ్గా 90 సంవత్సరాల క్రితం ఇదే రోజు జమీందారు గారి మనుషులు అడ్డుపడ్డారు. ఎవరికి? ఈ రాధమ్మకి, ఆ గోపి బాబుకి. వాళ్ళెవరు? రాధమ్మ జమీందారు గారి అమ్మాయి, గోపి పడవ నడిపేవాడు. జాగ్రత్త. ఆహా. ఇద్దరూ ప్రేమించుకున్నారు. జమీందారుకి ఇష్టం లేక రాధమ్మకు పద్మనాభాన్ని ఇచ్చి పెళ్లి చేశారు. పద్మనాభం అర్ధాంతరంగా చనిపోయాడు. ఆ తర్వాత రాధమ్మ గోపి పడవలో పారిపోతుంటే జమీందారు అనుచరులు వాళ్ళిద్దరిని తరుముకుంటూ వెళ్లారు బాబు. పాపం సుడిగుండంలో చిక్కిన రాధమ్మ ఆ సుడిగుండంలోనే కలిసిపోయింది. గోపి ఒడ్డు కొట్టుకొచ్చి మతి స్థిమితో లేక పడిపోయాడు బాబు. రోజు గోపి బాబు పాడుతా తీయగా చల్లగా అని నది ఒడ్డున పాడేవాడు. ఇప్పటికీ ఆ పాట రాత్రిపూట వినిపిస్తూనే ఉంటుంది. రాధమ్మ కోసం గోపి ఆ పాట ఎదురు చూస్తూనే ఉన్నారు. అసలేంట్రా నీ కంటికి నేను మరీ అంత పులకలా కనిపిస్తున్నానా? మోగ మనుషుల సినిమా కదని నువ్వు ఏడుస్తూ చెప్పేస్తే నేను నమ్మేస్తాను అనుకున్నావా? ఏంట్రా అసలేంటి నీ ఉద్దేశం? మీరు నమ్మినా నమ్మకపోయినా ఆ రాధమ్మే ఈ అమ్మాయి గారు. ఆ, గోపి నీ రాధను వచ్చేసాను. గోపి 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 ఈనాటి ఈ బంధమే నాటిదో, ఏనాడు పెనవేసి ముడివేసెను. ఈనాటి ఈ బంధమే నాటిదో, ఏనాడు పెనవేసి ముడివేసెను. ఈనాటి ఈ బంధమే నాటిదో. దుక్కలు పొదిగిన ఆకాశం మక్కువలొలికే మన కోసం. మంచు తెరలలో మల్లెలతో పందిరి మంచం వేసింది. మంచు తెరలలో మల్లెలతో పందిరి మంచం వేసింది. ఈనాటి ఈ బంధమే నాటిదో. ఇగో ఐషు ఐషు నిన్నే. ఓ ఐషు ఇంకరా వెళ్దాం. త్వరగా మా అక్కకి ఏమని చెప్పండి డాక్టర్, నాకు ఆకలేస్తుంది. ఆకలిగా ఉండవేట్రా? కంగారుగా ఉందనో భయంగా ఉందనో అడగాలి. అంటే బా అయ్యో అయ్యో అయ్యయ్యో, సింగిల్ థియేటర్ లో రిలీజ్ సినిమాలో లాగా నా ఒక్కగానొక్క కూతురికి ఏమైంది డాక్టర్? అమ్మా, ఒక్కగానో కూతురు అనబాకే, నేను నీ ఒక్కగానో కొడుకునే. కాదు, వాళ్ళకి నువ్వు జూలో దొరికావు. మమ్మీ, గట్టిగా రోకు. జూలో ఉన్న మిగతా జంతువులు కూడా వచ్చేస్తాయి. డాడీ, ముందు మీ అక్కకి ఏమైందో చెప్పరా. ఏముంది, సినిమాకి తీసుకెళ్తానని ఏ శ్మశానానికో తీసుకెళ్ళి ఉంటాడు. దెయ్యం సోకినట్టు అక్క పిచ్చి పిచ్చిగా వాగుతుంది. ఏంటల్లుడు, నా కూతురు ఏమైనా గీతాంజలి సినిమాలో గిరిజ అనుకుంటున్నావా? నువ్వు నీ గ్యాంగు కలిసి నంది కొండ వాగుల్లో నల్లా తుమ్మా నీడల్లో అని భయపెట్టారా? నా తప్పే లేదా, అభినే తీసుకెళ్లాడు. తీసుకెళ్తే మా అమ్మాయితో పాటు మీ అతను కూడా తీసుకెళ్లాల్సింది. దెబ్బతో దెయ్యం జడుచుకుని పారిపోయింది. ఇది దెయ్యాల గోలో పిశాచాల పేడో కాదండి. షీఈ్ అబ్సల్యూట్లీ నార్మల్. అమ్మయ్యా, మరి నా ఐషు గోపీరాధ అంటూ ఆ కలవరంతలేంటి డాక్టర్? ఐ థింక్ అవి నిజంగానే ఆమె పూర్వజన్మ జ్ఞాపకాలు అయి ఉండొచ్చు. అంటే రామయ్య చెప్పింది నిజమేనా? ఆ మోగ మనసులో సినిమా కదా అంటే ఆ రాధే నా ఐషునా? మేబీ. అంటే 90 సంవత్సరాల క్రితం రాదే? ఎస్. ఏంటి డాక్టర్ మీరు చెప్పేది? మూగ మనసుల్లో రాదా మళ్ళీ మా ఐశ్వర్యగా పుట్టిందా? ఓహో,
అంటే ఒకప్పుడు జమీందార్ గుమ్మడి వెంకటేశ్వరరావు అన్నమాట నేను. అంటే నేను సూర్యకాంత్ అన్నా. ఇందులో డౌట్ ఉంది. మరి నేనెవరన్నానా? ఫస్ట్ ఎపిసోడ్ లోనే చెప్పాను కదరా, సోమాలయాలో చచ్చిపోయిన ఆత్మే మీ అమ్మ కడుపులో పుట్టి ఇలా ఆపకుండా మేసేస్తుందని. ఎదవస్తుంది. ఐషు ఐషు నాన్న, ఐషు. అమ్మా ఇప్పుడు ఐశ్వర్య కాదు, మూగ మనసులో రాధా. అత్తయ్య గారు, నా బాధలో నేను పడతాను, దయచేసి మధ్యలో మీరు డిస్టర్బ్ చేయకండి. ఐషు ఐషు ఓ ఐషు. అమ్మయ్యా, ఐషు కళ్ళు తెరిచింది. లేవే, లే, జాగ్రత్త. నీ కళ్ళు మూసుకుపోయాయా? దగ్గరికి రాకు. నన్ను నా గోపి తప్ప ఎవరూ తాక్కూడదు. నా గోపి అంటేనే నాకు ప్రేమ. తిక్క కుదిరిందా బావా? నేను చెప్పానా? మీరంతా ఎవరు? నా గోపి ఏడి? అసలేమయ్యాడు? గోపి గోపి శేష్ మహల్ లో ఉన్నాడు. మహాలా? అదెక్కడా? అది విజయవాడ బెంచ్ సర్కిల్లో శేష్ మహల్ 35 అని అడిగితే ఎవరైనా చెప్తారు. నా గోపి అక్కడేం చేస్తున్నాడు? రోజుకు 4 సార్లు వెండి తెరపై చూస్తూ బతుకుతున్నాడమ్మా. ఇప్పటికీ మూగ మనసుల సినిమా అక్కడే ఆడుతుంది. నా గోపి ఆటగాడు మాత్రమే కాదు, చక్కటి పాటగాడు కూడా. నా పాట నీ నోట పలకాల చిలక అంటే చిలక కాదు, సిలక సిలక అని మొత్తు మొత్తుగా విసుక్కునేవాడు. అది పాడింది గోపి కాదమ్మా, ఘంటసాల వెంకటేశ్వరరావు గారు. అంటే నా గోపి పాడలేదా? నా గోపిని ఏం చేశారు? చంపేశారా? నా గోపి ఏం తప్పు చేశాడు? వాడొట్టే అమాయకుడు. పాటలు పాడడం తప్ప గోతులు తీయడం తెలీదు. వాడు నన్ను ఎంతగా ఇష్టపడినా ఆఖరికి నా పెళ్ళవుతుంటే ముద్దబంతి పువ్వులో మూగ బాసలు అంటూ పాట పాడాడే తప్ప గొడవ చేయలేదు. అలాంటి వాడిపై కోపం పెంచుకుంటారా? కక్ష సాధిస్తారా? వాణ్ణి చంపేస్తారా? నాకు నా గోపి కావాలి. గోపి 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 నా గోపి. మన అమ్మాయికి మూగ మనసుల సినిమా పిచ్చి పిచ్చిగా నచ్చేసినట్టుందండి. అది కడుపులో ఉన్నప్పుడే కదే ఆ సినిమా 60 సార్లు చూసావు. అమ్మా అమ్మా, నేను కడుపులో ఉన్నప్పుడు ఏం సినిమా చూసావే? థియేటర్ లో జొరాసిక్ పార్కు, హోమ్ థియేటర్ లో పందుల పెంపకం చూసిందిరా మీ అమ్మ. ఏమండే మీరు కాస్త. డాక్టర్ గారు, మా ఆవిడ పరిస్థితి ఏంటండి? దీనికి మందులేం లేవా? ఇలాంటి వాటికి మందులే ఉండవండి. ఆమె గత జన్మ ట్రాన్స్ లో ఉండిపోయింది. ఆవిడ ట్రాన్స్ లోంచి బయటికి లాక్ రావాలంటే మీరే గోపి అని నమ్మించాలి. చచ్చినా నమ్మదు. అది మీ పెర్ఫార్మెన్స్ ని బట్టి ఆధారపడి ఉంటది. దానికి నేను ఏం చేయాలి డాక్టర్? మోగ మనసుల సినిమా మళ్ళీ తీయాలి. అల్లుడు గారు కింద పడిపోయారండి. అయ్య బాబోయ్ డాక్టర్ గారు కూడా వెళ్ళిపోయారే. ఇప్పుడు ఎలాగా? పదనా మళ్ళీ పిలుచుకోతా. రావే బాబు, అర్జెంట్గా డాక్టర్ గారిని తీసుకొద్దాం. ఏంటండి అలా పడిపోయాడు? అసలేమైంది? ఏం కనిపిస్తుందో ఏమో. ఐషు అనుకున్న డ్రామా సక్సెస్. భలే చిలకిచ్చావే. లేకపోతే ఐమాక్స్ కి తీసుకెళ్ళమంటే ఏదో చారిత్రక కట్టడాలని చెప్పి పిచ్చి పిచ్చి సమాధులు చూపిస్తాడా? అందుకే దాన్ని నిజం చేశా. నువ్వు మూగ మనసులు రాధవంటే నమ్మినట్టున్నాడు పాపం. రేపు మా అమ్మ వాళ్లతో కలిసి మూగ మనసులు డ్రామా చేస్తాడుగా, అప్పుడు నేను జమీందారు వేషంలో ఉండి అభి నీకు నడిపిస్తాను. ఐషు, నన్నే బకరా చేస్తావా? చూడవే, నీకు టోకరా ఎలా వేస్తాను. కాఫీ తీసుకొని రాదమ్మా. నువ్వు? నేనమ్మా భీముణ్ణి, పనివాణ్ణి. కొత్తగా చేరావా? అరగంట క్రితమే చేరాడు రాదమ్మా.
పాత పనివాడు వంటగదిలో గుప్పు గుప్పు మన చుట్టలు కాలుస్తుంటే పని మానిపించేశాను రాదమ్మా. మీరు గుర్తుపట్టలేదా తల్లి? గయ్యాలి సూర్యకాంతం మీ అమ్మమ్మా. మరి మీరెవరు? హ, నేనమ్మా మీ నాన్ననే. గుండెపోటు గుండెపోటు గుమ్మణ్ణి తల్లి. ఏంటో నాకంతా అయోమయంగాను తలపోటుగాను ఉంది. కాఫీ తాగమ్మా, తగ్గిపోతుంది. కాఫీ తాగు. బంతి పూలు మూగ కళ్ళ ఊసులు ఎనక జనమ భాషలు ఎందరికీ తెలుసులే. ముద్ద బంతి పూలు మూగ కళ్ళ ఊసులు ఎనక జనమ భాషలు ఎందరికీ తెలుసులే. పూల దండలో దారం దాగుందని తెలుసు, పాలకుండలో ఏది దాగుందో తెలుసునా. నవ్వినా ఏడ్చినా నవ్వినా ఏడ్చినా కన్నీళ్ళే వస్తాయి. ఈ కన్నీటెనకాల ఏ ఉందో తెలుసుకో. పాడుతా తీయగా చల్లగా వచ్చావా? వచ్చాగా పాడుతా తీయగా చల్లగా దురపో తల్లిగా బంగారు తల్లిగా కబాట్ పాడుతా తీయగా చల్ల. గౌరీ నువ్వురా గౌరివే, నాకు తెలుసు నువ్వురా గౌరివే. కాదు కాదు, రాధ ఇక్కడ ఉండదు, బంగ్లాలో ఉంటుంది. నువ్వు రాధనే కాదు, రాధ జమీందారు కూతురు. నువ్వురా గౌరివే. ఒరే ఏంట్రా మధ్యలో వీడవ ఒరే నేన్రా మరిద్దరి మధ్య ఈ గొప్పవెవడు? చెప్పు. Come on. ఏమిటి గౌరీ, దాంట్లో అప్పుడే మర్చిపోయావా? మళ్ళీ జర్మన్తో ఉంటే నన్ను కలుస్తారని బాటిచ్చావు, నా కోసం వెయిట్ చేస్తారని బాటిచ్చావు. ఆ జర్మ రాధ కోసం, ఈ జర్మ నీ కోసం. గౌరీ కబాట్ రా. గౌరీ కబాట్. ఏంటి ఇది? గౌరీ ఏమిట, ఎందుకు ఆవిడ్ని పిలుస్తున్నావు? గోపి, నువ్వు రాధను కదా ప్రేమించావు? లేదు, అది ఆ జర్మలో. ఆ గోపి ఎప్పుడో చనిపోయాడు. ఈ జర్మ గౌరీ కబాట్. గౌరీ కబాట్. అది నా పిల్లరా. ఏం మాట్లాడుతున్నావు? ఈ జన్మలో తాళి కట్టి నా దాడి చేసుకుంటారని క్రితం జన్మలో గౌరికి మాటిచ్చాను. అందుకని నువ్వు డ్రాప్ అయితే నీకే వచ్చింది. కమాన్. నాగేశ్వర ఎవడు అభి? దేవ్ గోపి, నువ్వు రాధ, ఆవిడ గౌరీ. ఇదే భోగబర్సులు ఈ టీవీ ప్లస్ లో. కమాన్. కాదపి, ఇదంతా నాటకం అభి. అవునమ్మా, జగన్నాటకం. ఇదంతా జగన్నాటకం. రావయ్య కబాట్, సమయానికి వచ్చావు. చూడు రావయ్య. రా గౌరీ, దా గౌరీ. నేనెవరో తెలియనట్టు మాట్లాడుతోంది. కరుక్కో, బ్యాటరేటో కరుక్కో. కమాన్. తప్పమ్మా గౌరమ్మ, ఆ రోజుల్లో గోదావరి గట్టుంది, గట్టు మీద చెట్టుంది, చెట్టు కొమ్మన పిట్టుంది. ఆ పిట్ట మనసులో ఏముంది ఓ, 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 ఓ అని గ్రామ్ఫోన్ రికార్డు అరిగిపోయేలా విరిగిపోయేలా గోపి కోసం పాట పాడి ఈ రోజు ప్లేట్ ఫిరాయిస్తావా? ప్లేట్ ఫిరాయిస్తుంది నువ్వు. నా దగ్గర డబ్బులు తీసుకొని ఇప్పుడు పార్టీ మార్చేస్తావా? తిక్కగా మాట్లాడుతున్నావేంటి? నువ్వే కాదమ్మో, మీ ఆయన కూడా డబ్బులు ఇస్తున్నారు. ఏంటి ఇది అంతా డ్రామానా? ఎందుకు బాబు ఇదంతా? ఓ నకిలీ సూర్యకాంతం, నీకు ఇప్పుడు అర్థమైందా? నాకు ఎప్పుడో అర్థమైపోయిందే. లేకపోతే నన్నే బోల్తా కొట్టిద్దాం అనుకున్నారు. ఆళ్లే బొక్క బోర్లా పడ్డారు. గోపి గోపిని కాదురా, అభినే. అంటే మా ఆవిడే. మీ ఆవిడే. యారా టికెట్ దొరకలేదురా, సరదాగా లవ్ స్పాట్ కి తీసుకెళ్తానంటే నాకే కట్టింగ్ ఇచ్చేస్తారా. అందుకే చిన్న డెకరేషన్ ఇచ్చా. ఎలా ఉంది? ఇంకెప్పుడు చేయండి రా బాబు. ఇది బెటర్. మేము నాటకం ఆడామని మీకెలా తెలుసు? ఐషు, నువ్వు నా పెళ్ళానివే, హా మాత్రం తెలుసుకోలేను. అయినా భోగబర్సుల్లో గోపి క్యారెక్టర్ బాగా చేశారా? కబా ఏమిటి? గోపి ఎవరది? నీ గౌరీని నీ కోసం ఆత్మనై తిరుగుతున్నా. చూడు ఇరుగు పొరుగు వాళ్ళు
వాగుతాయి నోళ్ళు పక్క వాళ్ళ ఇళ్ళ పైన కుళ్ళుపోతు కళ్ళు క్రేజీ కాపురం